యూ. ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ? చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. మీరు పిలిచారు, వచ్చేసాను తల్లి, మీకు అందుబాటులోనే ఉన్నాం. అన్ని సమస్యల నుంచి బయటపడ్డట్టేనా? ఓ సమస్యలు ఏమి ఉండవు అమ్మా. మ్మ్. సమస్యలు లోపల బయట ఉండవు. ఎప్పుడు నిరంతరం మంచి చెడు కష్టం సుఖం చుట్టూ ఉంటానే ఉంటాయి తల్లి. మ్మ్. ఆ కష్టాన్ని సుఖాన్ని వేరుగా చూడకుండా ఉండగలగటమే. రంగరాజన్ గారి ఇష్యూ తర్వాత కోర్టులు, కేసులు, అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, వెహికల్స్ సీజ్ అవ్వడం, ఇవన్నీ చూసాం. ఎక్కడి వరకు వచ్చాయి ఆ కేసులన్నీ? నాకు తెలిసి 4-5 years టైం పట్టొచ్చాము. ఇంకా ట్రయల్కి రాలేదు కదా. పోలీసులు ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మీరు అన్నట్టు పూర్తి అవడానికన్నా 2-3 years టైం పట్టొచ్చాము. ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు? ఎప్పుడు ఉన్నాను తల్లి. ఆ మధ్యకాలంలో బయటికి వెళ్తే కూడా దాడులు జరిగిన పరిస్థితులు చూసాం. అవును, ఇప్పుడు అట్లాంటి అవకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. పర్వాలేదు. ఈ మధ్యలో ఏం మళ్ళీ అటాక్స్ ఏం లేవు? లేదు అమ్మ, లేదు లేదు, పీస్ఫుల్గానే ఉన్నారైతే. అంతే తల్లి. సరే అన్న, ఏంటి ఈ మధ్యకాలంలో అసలు సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఒక ముస్లిం అతను అనే వాదన వినిపిస్తుంది. ఈవెన్ బాబా గుడ్లు కూడా, అది మనం గుడి అంటున్నాం కానీ అది మస్జిద్ మాత్రమే అని ఒక ఫిలిం యాక్టర్ మాధవిలత అనడం కావచ్చు, దానికి బలం చేకూర్చేలాగా లలిత్ కుమార్ చెప్పడం కావచ్చు, ఇవన్నీ వింటున్నాం. ఏంటి మీకేమనిపిస్తుంది అసలు? సబ్కా మాలిక్ ఏక్, అల్లా మాలిక్ అన్నారు కదమ్మా ఆయన. అందరికీ దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడి పేరు అల్లా అన్నారు కదా. ఈ అల్లాని ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు ఏ గ్రంథాన్ని, ఖురాన్ అయితే నమ్మి దాన్ని ఫాలో అవుతూ ఆరాధిస్తూ ఉన్నారో వారి యొక్క చర్యలన్నీ మనం బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో చూసాం, కాశ్మీర్లో చూసాం, మొన్న పెహల్గాంలో చూసాం కదా తల్లి. సో కాబట్టి అట్లాంటి ప్రమాదం ఉంది. మనం తెలియకుండానే మరి ముస్లిమ్స్ అయిపోతామేమో. మీరు ఒకసారి సాయిబాబాని మీరు యాక్సెప్ట్ చేశారు, మీరు తీసుకున్నారు, పూజించడం మొదలుపెట్టారు అంటే ఆయన చెప్పిన మాటను కూడా మీరు ఏకీభవించాలి కదా. సబ్కా మాలిక్ ఏక్, అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడి పేరు అల్లా. అల్లా మాలిక్ అన్నారు కదమ్మా ఆయన. సో మన భగవద్గీత కానీ రామాయణ భాగవత గీతలు మనకేం చెప్తున్నాయంటే దేవుణ్ణి మీరు ఎలాగన్నా పూజించవచ్చు, ఏ పేరుతో అయినా పిలవచ్చు. రాముడిగా పిలవచ్చు, కృష్ణుడిగా కొలవచ్చు, దుర్గమ్మ అనొచ్చు, శివుడు అనొచ్చు, భవుడు అనొచ్చు, కుమారస్వామి అనొచ్చు, వినాయకుడు అనొచ్చు, చెట్టు అనొచ్చు, పుట్ట అనొచ్చు. కానీ అల్లాను పూజించకపోతే, అల్లాను నమ్మని వారందరినీ చంపేయండి అని ఖురాన్లో ఉందని వారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారని, అది అనేక దేశాలు ఆక్రమించి ఇప్పుడు భారతదేశం దాకా వచ్చిందని, అది మనకు ప్రమాదం అని బహుశా మాధవీలత గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ వారు చెప్పిన మాటల ఆంతర్యం అది నిజం కూడా. అది మనం బంగ్లాదేశ్లో చూసాం. అంటే ఇప్పుడు బాబా దేవుడు కాదంటారా? మా దేవుడు అంటే ఏమిటమ్మా అసలు? యద్భావం తద్భవతి, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచినా అంత మాత్రమే నీవు. ఈ బాబా ఎవరైతే ఆయన జీవన విధానం ఉందో, ఆయన జీవన విధానంలో ఎలాంటి మనం లోపభూయిష్టంగా తప్పులు వెతకపోయినా, ఆయన ఏదైతే భిక్షం ఎత్తి జీవించిన తీరులో మనం తప్పులు వెతకపోయినా, ఆయన అన్నారు చూసారా, సబ్కా మాలిక్ ఏక్, అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడి పేరు అల్లా. అల్లా మాలిక్ అన్నారు కదమ్మా. దాంట్లో వివాదం వచ్చింది ఇక్కడ, అంతే. సాయిబాబా ఎక్కడ ఆయన నేను దేవుడిని అని చెప్పుకోలేదు, ఆయన్ని దేవుడు అని పూజించడం కోసం ఇబ్బంది కూడా లేదు. కానీ ఆయన అన్న మాట ఏమిటి, ఆ మాటను పట్టుకుని ఆరాధిస్తున్నటువంటి మతస్థులు ఎవరు, వారు చేస్తున్న చర్యలు ఏమిటి? ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాకపోయినా ఆ ఉగ్రవాదులు అందరూ ముస్లిమ్సే కదా. మీకు ఎక్కడమ్మా మన పెహల్గాం ఘటనలో 29 మందిని కాల్చి చంపిన, బంగ్లాదేశ్లో మారణహోమం జరుగుతున్నా, పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నా, కేరళలో జరుగుతున్నా, కాశ్మీర్లో జరిగిన ఈ చేసిందంతా ఏమిటి? మీరు మా దేవుణ్ణి నమ్మకపోతే మేము చంపేస్తాం, మా ఒక్కడే దేవుడు మాది, ఇలా అల్లా అని పిలిస్తేనే మీరు దేవుణ్ణి నమ్మినట్టు, అల్లాను తప్ప మీరు ఎవరిని ఆరాధించినా మేము చంపేస్తాం అనే తత్వం ఏమిటమ్మా? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఉన్మాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాట మనం చెప్తే ఉన్మాదం అంటున్నారు, వాళ్ళు చెప్తే శాంతి అంటున్నారు. ఇది సో కాబట్టి వాళ్ళు అన్న మాటలను బట్టి, మనం తీసిన తత్వాన్ని బట్టి ఉంటుంది. మీరు సాయిబాబాను దేవుడిగా తీసుకోవడంతో ఇబ్బంది లేదు, ఆయన అన్న మాటను తీసుకోవటం వల్లే ప్రమాదం అండి. మీరు ముస్లిమ్స్గా మారిపోతే ప్రమాదం కాదు. మీరు ముస్లిమ్స్గా మారిపోయి
మా అల్లాను మీరు నమ్మకపోతే మేము మిమ్మల్ని చంపేస్తాం అనడమే ప్రమాదం. ఉమ్. అయితే బాబా గుడియా మస్జిదా? మసీదేనమ్మ, గుడి ఏముంది దాంట్లో, మసీదే. బాబా భక్తులు అస్సలు ఒప్పుకోవట్లేదు కదా ఆ విషయం. అంటే స్- మీకు దీంట్లో ఒక విషయం తెలుసుకోవాలి తల్లి. మీరు ఏం చదువుకున్నారు తల్లి? మీరు ఏం చదివారు దాన్న? బిఎస్సి. బీఎస్సీకి పుస్తకాలు ఉంటాయి కదా, ఆ బుక్స్ అన్నీ చదివి మీరు ఎగ్జామ్స్ అవి రాసి మీరు పాస్ అయ్యి బీఎస్సీ అంటున్నారు మీరు. అట్లానే ముస్లిమ్స్ ఎవరినైనా అడిగారు అనుకోండి, ఖురాన్ చదివారు అన్నారు అనుకోండి, ఖురాన్ చదివేమని చాలామంది చెప్తారు. క్రిస్టియన్స్ని అడిగారు అనుకోండి, క్రిస్టియన్స్ చాలామంది మేము బైబిల్ చదివామో విన్నామని చెప్తారు. మీరు హిందువులను అడగండి, భాగవత రామాయణ గీతలు చాలామందికి తెలియదు. వీరి హైందవం ఏమిటో చదువుకొని వీరికి అన్యమత గ్రంథాలు ఎలా తెలుస్తాయి వీరికి? కాబట్టి అసలు కళ్ళు లేనివారు, చదువుకోవడానికి అవకాశం లేనివారు అన్ని పుస్తకాలు సమానం అని ఎలా చెప్తారో, మన హిందువులు కూడా కళ్ళున్న గుడ్డివారుగా అన్ని మతాలు సమానం అంటున్నారు. వీళ్ళకి మన మతం గురించి ఏమీ తెలియదు, ఇంకా అన్ని మతస్థుల గురించి ఏం తెలుస్తుంది వీళ్ళకి? కాశ్మీరు, పెహల్గాము, పాకిస్తాన్లో దాడులు ఏం తెలిస్తే ఇంక వీరికి? అయితే ఇప్పుడు షిరిడి సంస్థానికి సంబంధించిన వాళ్ళు కూడా ఏవైతే బాబా దేవుడు కాదని కావచ్చు, లేదంటే ఇది బాబా గుడి కాదు మస్జిద్ అనే వర్డ్స్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, మాట్లాడే వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి. అంటే సహజంగా అమ్మ వాళ్ళు వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తారో చేయరు పక్కన పెడితే, సాయిబాబా ఆయన నినాదం ఏమిటి? సబ్కా మాలిక్ ఏక్, అల్లా మాలిక్. అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడే అల్లా. అల్లాతో ప్రాబ్లం లేదండి. ఆ గ్రంథం ఏమైతే ఖురాన్ చెప్పుకొస్తున్నారో ఆ ఖురాన్తో ఇక్కడ ప్రమాదం. మీకు అర్థమైందమ్మా? ఎక్కడా కూడా మీరు ఈశ్వరుని నమ్మకపోతే మేము చంపేస్తాం, రాముని నమ్మకపోతే మేము చంపేస్తాం, దుర్గమ్మని నమ్మకపోతే చంపేస్తాం అని ఎవరన్నా హిందువులు అంటున్నారమ్మా? ఎవరన్నా? ఎక్కడ వినిపించని పదం అది. ఎక్కడ లేదు కదా. 2047 కల్లా మా అల్లా రాజ్యం చేస్తాం భారతదేశంతో సహా అని వారు ఒక ప్రణాళిక వేసి కూర్చున్నారు. అదే ప్రమాదం ఇక్కడమ్మా. సో అదే ఇంపాక్టా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి కావచ్చు? అంతేనమ్మా, అంతే అంతే, అదే ఇంపాక్ట్ తల్లి. కారణం అదే ఉంటుందా? మరి దానికి పరిష్కారం ఏంటి? అంటే అమ్మ కారణం ఏమిటంటే, మా దేవుణ్ణి మీరు అల్లా పేరుతోనే పిలవాలి. అల్లా పేరుతో తప్ప మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన దేవుడు కాదు, సైతాన్. అట్లానే మీరు యేసు ప్రభువుని యేసు ప్రభువు కింద ఆరాధిస్తేనే స్వర్గానికి వెళ్తారు. ఇలా కాకుండా మీరు ఏ పేరుతో పిలిచినా మీరు నరకానికి వెళ్తారు, ఎన్ని మంచి పనులు చేసినా సరే అని వారు సిస్టమ్ పెట్టుకుని, అంటే వారు పుస్తకంలో ఉన్న ప్రకారంగా వారు చక్కగా వారి యొక్క మతాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఆ మత విస్తరణ ఎలా జరుగుతుంది? ఒకటి, వీరు మతం మారాలి, లేకపోతే పారిపోవాలి, లేకపోతే చంపేయాలి. వారు ఈ 3 పనులు చేస్తున్నారు. మతం మారుస్తున్నారు, తరిమేస్తున్నారు, కుదరకపోతే చంపేస్తున్నారు. ఈ 3 పనులు వాళ్ళు చేస్తున్నారు. పహల్గామ్లో హిందువుల కదా అని కన్ఫర్మ్ చేసుకొని మరీ చంపిన పరిస్థితి. అవును తల్లి. పెహల్గామ్లో 29 మందో 30 మందినో భార్యల ముందే ఆ ప్యాంటులు విప్పి హిందువులు అవునా కాదా, ముస్లిమ్స్ అవునా కాదా, ముస్లిమ్స్ అయితే కాదు అని కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపారు. మీరు అడిగారు కదా కారణం ఏమిటని అడిగారు కదా మీరు. సో బంగ్లాదేశ్లోనేమో మన దురదృష్టం, ఎప్పుడైతే దేశం విడిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఉందో అప్పుడే వారు మెజారిటీ అయ్యారో, అక్కడ వారికి అవకాశం దొరికింది, ఆ పని ఎప్పుడో మొదలుపెట్టారు వారు. ఇక్కడ భారతదేశంలో హిందువులు కొంచెం ఎక్కువ మంది ఉన్నాం ఇక్కడ మనం, కాబట్టి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. సుమారు 1947 స్వతంత్రం వచ్చే నాటికి ఇప్పటికీ ఈ ముస్లిం జనాభా ఎంత పెరిగింది? అదే విదేశాల్లో మైనారిటీలుగా ఉన్న మనం అప్పుడున్న జనాభా కంటే ఇప్పుడు ఎంత పడిపోయి ఉన్నాం మనం? ఎంత విపరీతంగా ఇక్కడ పెరిగిపోయిందో అంత విపరీతంగా అంత త్వరగా అక్కడ తగ్గిపోయింది. ఇక్కడ మన భారతదేశానికి కారణం ఏమిటంటే, ఇలా పెరగడానికి కారణం ఏమిటంటే, ఈ లవ్ జిహాద్ కానివ్వండి, తర్వాత ఈ భూ జిహాద్ కానివ్వండి, ఇవన్నీ చేస్తూనే మన భారత రాజ్యాంగంలో మనమే ఆహ్వానించాం, మీరు రండి, మా దేశానికి రండి, హిందువులైన మమ్మల్ని మతం మార్చండి అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30
అని 6 ఆర్టికల్స్ అవకాశం ఇచ్చి మరి మతం మార్చమని మనమే పిలుస్తున్నాం. భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం. ఇది నా మాట కూడా కాదమ్మా. రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు అని, మీకు అవకాశం ఉన్నప్పుడు ఆయన వీడియోలు చూడండి మీరు. ఈ భారతదేశంలో హిందువులకు మీరు ఏమన్నా చెయ్యాలి అని మీకు కోరుకుంటే, హిందువుల కోసం పెట్టిన పార్టీ మీదైతే ఈ 6 ఆర్టికల్స్ని అమెండ్మెంట్ చేయండి అని ఆయన భారతీయ జనతా పార్టీలో అగ్రనేతలందరికీ చెప్పాడు. ఆయన ఓ డైరెక్టర్ జనరల్ క్యాడర్లో ఉన్న వ్యక్తి, ఆయన సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఆయన. అలాగే ఆర్ఎస్ఎస్లో మోహన్ భగత్ గారికి 1998 నుంచి వారు చెప్తానే ఉన్నారు. చూద్దాం చేద్దాం అని చెప్పేసి వారు పక్కన పెట్టేయటం వల్ల ఇప్పుడు ఆ ఎం నాగేశ్వరరావు గారు భారతదేశంలో ప్రతి రాష్ట్రం తిరిగి ఈ భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన జనానికి అవగాహన కల్పించడం కోసమని. రాజ్యాంగం పైనే రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం అంటే మీకు డౌట్ రావచ్చు, సహజంగా అందరికీ వచ్చేది అది. రాజ్యాంగంలో తప్పేముందండి? ఈ హిందువులు మీరు మత ప్రచారం చేసుకోవచ్చు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వారు మత ప్రచారం చేసుకోవచ్చు, నచ్చితే మతం మార్చుకోవచ్చు, అందరికీ సమాన హక్కు ఉంది కదా అని అనొచ్చు కదా, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అంటారు కదా. దానికి ఆయన చక్కగా చెప్పే ఉదాహరణ ఏమిటంటే, ఒక రూమ్లో ఒక గదిలో ఓ 50 కేజీల మాంసం పెట్టి ఒక జింకని ఒక పులిని అదే గదిలో కుదిలేసి ఇద్దరు సమానంగా తినండి అంటే ఎలా ఉంటుంది? ఆ పులి ఏం చేస్తుంది? ముందు మాంసం కంటే ముందు జింకనే తినేస్తుంది, తినేసి మాంసం కూడా తినేస్తుంది. ఆ బయటికి ఆ పులి వస్తుంది తప్ప ఈ జింక మాంసం బయటికి రాదు. జింకకి మీరు సమానమైన హక్కు ఇచ్చినా ఈ జింక వెజిటేరియన్, తినలేదు అది. అట్లానే మీరు కూడా కావాలంటే మతం ప్రచారం చేసుకోండి, మతం మార్చుకోండి అని మనం హిందువులకు హక్కు ఇచ్చినా హిందువులకి మతం ప్రచారం చేయటం రాదు, మతం మార్చడం కూడా హిందువులకు రాదు. మతం అవతల ఎవరన్నా బుద్ధి తప్పో లేకపోతే ఏదో వాళ్ళు ఏదో బుద్ధి తెచ్చుకున్న మతం మారినా మీరు మీ మతం వాళ్ళందరినీ మన దాంట్లో తీసుకురండి, వాళ్ళందరినీ చంపేయండి, లవ్ జిహాద్లా వాళ్ళు చేసినట్టు ఆ అమ్మాయిలందరినీ ఎత్తుకురండి. ఈ తత్వం మన సంప్రదాయం తెలియదు. సో కాబట్టి భారత రాజ్యాంగంలోనే మనం ఏమంటారమ్మా గేట్లు బార్లా తెరిచేసి మీరు మా దేశం రండి, మా హిందువులందరినీ మతం మార్చండి అని మనం అవకాశం ఇచ్చాం. సో దాన్ని అయితే ఇప్పుడు మార్చే అవకాశం లేదు. మార్చాలమ్మా. మరి ఇప్పుడు బీజేపీ ఉంది కదా, హిందువులు ఎన్నుకున్న పార్టీ అయితే మాత్రం హిందువులకు ఏమైనా చెయ్యాలని బీజేపీకి ఉంటే ఈ నరేంద్ర మోడీ గారు కానీ పెద్ద వ్యక్తులు కానీ ఎవరైతే సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ఆధారంగా అయినా సరే వారు అమెండ్మెంట్ చేయకపోతే భవిష్యత్తులో బీజేపీ కూడా మిగలదు ఇంకా.